హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతకుముందు స్టార్టింగ్లో మనమైతే ఒక ఇంట్రో వీడియో అయితే చూసాం కదా, యూట్యూబ్ ఇంట్రో వీడియో. నేను అది కైన్ మాస్టర్ నుంచి అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా అదే విధంగా ఇంట్రో వీడియో ఈ కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. సో ఫస్ట్ అయితే మనం కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇమేజ్ అసెట్స్, అందులోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత చూడండి, మనం వైట్ బ్యాక్గ్రౌండ్ టైం లైన్ అయితే నేను ఒక 10 సెకండ్స్ వరకు పెంచుతున్నాను. మనకైతే 10 సెకండ్స్ చాలు ఇంట్రో వీడియోకి. సో ఈ విధంగా 10 సెకండ్స్ పెంచిన తర్వాత మనము మళ్ళీ ఇక్కడ లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మన యొక్క యూట్యూబ్ లోగో ఉంటుంది కదా, మనం ఆ యూట్యూబ్ లోగోని అయితే ఇక్కడ ఇన్పుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను నా యూట్యూబ్ లోగోని అయితే ఇక్కడ ఇన్పుట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా యూట్యూబ్ లోగో అయితే వస్తుంది. ఈ యూట్యూబ్ లోగోని మనము సేమ్ 10 సెకండ్స్ వరకు అయితే టైం లైన్ పెంచాలి. ఈ విధంగా పెంచిన తర్వాత మనకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ ఆప్షన్స్లో మనం క్రాపింగ్ ఉంది కదా, క్రాపింగ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ మాస్క్ అనేది ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కింద షేప్ అని ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ సర్కిల్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు ఈ విధంగా లోగో అయితే రౌండ్ షేప్లోకి వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు కావాల్సిన సైజు ఎంత కావాలో అంత సైజు అయితే దీన్ని పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత సెంటర్లో సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యాక్ వచ్చేయాలి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత సేమ్ అదే విధంగా ఇమేజ్ అసెట్స్ ఉంది కదా, అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అయితే నేను కొంచెం పెంచుతున్నాను. చూడండి, ఈ విధంగా సైజ్ పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత దీన్ని రొటేట్ చేసుకోవాలి. ఈ విధంగా రొటేట్ చేసుకొని మళ్ళీ సైజు కొంచెం పెంచాలి. ఈ విధంగా పెంచిన తర్వాత ఏం చేయాలంటే రైట్ సైడ్ ఉంది కదా మనకు ఆప్షన్స్ అయితే, ఈ రైట్ సైడ్ ఆప్షన్స్లో మనం మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళాలి. క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత మాస్క్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత దీని యొక్క షేప్ అనేది నేను సెకండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి కింద ఫీదర్ అని ఉంది కదా, దీని యొక్క సైజ్ అయితే మనం ఒక 20% వరకు పెంచుకోవాలి. 20 వరకు పెంచుకోవాలి, లేదా 17, 18, 19 తీసుకున్నాను నేను. ఈ విధంగా దీని యొక్క సైజ్ అయితే పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత నేను దీన్ని ఇంకొంచెం దీని సైజ్ అయితే పెంచుతాను. ఈ విధంగా పెంచాను. పెంచిన తర్వాత ఏం చేయాలంటే మనం ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం కీ ఆప్షన్ అయితే యూజ్ చేసి కొంచెం యానిమేట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే. తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ ఉంది కదా, చూడండి, తెలియకపోతే చూపిస్తాను. ఇక్కడ కీ ఆప్షన్ ఉంది. సో ఆ కీ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ టైం లైన్ ఉంది కదా, టైం లైన్ కొంచెం ముందుకు జరుపుకుంటూ పైన తీసుకున్న వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం పైకి ఈ విధంగా జరుపుకుంటూ వెళ్ళాలి. సో నేను చూడండి, ఈ విధంగా మెల్లగా జరుపుకుంటూ దీన్ని కూడా మెల్లగా ఈ విధంగా జరుపుతున్నాను. ఈ విధంగా మనం యానిమేషన్ అయితే చేయాల్సి ఉంటుంది మనకు లోగోకి. నేను ఈ విధంగా కొంచెం పైకి జరుపుకుంటూ దీని యొక్క టైం లైన్ అయితే కింద జరుపుతూ పైన స్క్రీన్లో ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది పైకి తీసుకెళ్తూ ఉన్నాను. సో ఈ విధంగా జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత ఒకసారి మనం బ్యాక్ వచ్చి చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చూడండి, నేను ప్లే చేస్తున్నాను. మనకి ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నానంటే దీని యొక్క సైజ్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను. ఈ విధంగా తగ్గించిన తర్వాత నేను మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళాలి అన్నమాట. ఆ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అయితే నేను కొంచెం పెంచుతున్నాను. ఈ విధంగా పెంచిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ క్రాపింగ్లోకి వెళ్ళాలి. ఈ విధంగా క్రాపింగ్లోకి వెళ్ళాలి. దీని యొక్క సైజ్ అయితే నేను తగ్గించుకోవాలి. ఈ విధంగా తగ్గించుకోవాలి మన క్రాపింగ్ ఆప్షన్. సో దీని యొక్క తగ్గించుకున్న తర్వాత మాస్క్ ఆన్ చేసి ఈ ఫెదర్ అని ఉంది కదా, దీని యొక్క సైజ్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 40 వరకు ఉంచుతాను అనమాట. ఈ విధంగా 40 వరకు ఉంచిన తర్వాత దీన్ని కొంచెం కిందికి ఈ విధంగా తీసుకురావాలన్నమాట. ఈ విధంగా కిందికి తీసుకురావాలి. సో మళ్ళీ దీన్ని కూడా మనం కీ ఆప్షన్ యూజ్ చేసి యానిమేట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత కీ మీద ప్రెస్ చేసి ఈ టైం లైన్ కొంచెం ముందుకు జరుపుకుంటూ ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే పైకి తీసుకెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా పైకి తీసుకెళ్తున్నాను. చూడండి, నేను కింద టైం లైన్ జరుపుతూ పైన
వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాక దాని పైకి తీసుకెళ్తూ ఉండాలి. ఈ విధంగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీన్ని ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా రొటేట్ చేశాను. రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ కింద టైం లైన్ జరుపుతూ దాన్ని అయితే ఈ విధంగా కిందికి తీసుకురావాలన్నమాట. చూడండి, నేను ఈ విధంగా కిందికి తీసుకొస్తున్నాను. ఓకే, మనం ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ప్లే చేసి చూస్తాను. చూడండి, యానిమేట్ అయిపోగానే మళ్ళీ మనకు కింది నుంచి ఈ విధంగా యానిమేషన్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత మనం సెకండ్ తీసుకున్నాం, ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇక్కడ రైట్ సైడ్లో బ్లెండింగ్ ఉంది కదా, ఈ బ్లెండింగ్ ఆప్షన్లోకి ప్రెస్ చేసిన తర్వాత దీన్ని నేను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు. మనం ఏం చేయాలంటే స్క్రీన్ ఆప్షన్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ని ఈ విధంగా ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి వీడియో అనేది ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, ఈ విధంగా వీడియో అయితే మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని మనము మన గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన చూడండి యారో మార్క్ ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే మన గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. మనకు కావాల్సిన ఆ ఫ్రేమ్ రిజల్యూషన్ సెట్ చేసుకొని మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి. టోటల్గా ఫ్రెష్ కైన్మాస్టర్ని అయితే ఓపెన్ చేయాలి. ఈ విధంగా 16:9 రేషియో తీసుకొని క్రియేట్ మీద ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మళ్ళీ కైన్మాస్టర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే నేను ఇక్కడ ఒక టెంప్లెట్ని అయితే యూజ్ చేశాను. మీరు కూడా ఆ టెంప్లెట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, నేను ఈ విధంగా ఒక టెంప్లెట్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా టెంప్లెట్ తీసుకున్న తర్వాత నేను ఈ టెంప్లెట్ని యూజ్ చేసి ఇప్పుడు మనం మన ఇంట్రో అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. చూడండి, నేను ఇక్కడ ఈ టైం లైన్ వచ్చేసి 4.4 వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం ఇంతకుముందు కైన్మాస్టర్ యూజ్ చేసి మన లోగోని క్రియేట్ చేసాం కదా, అది ఇందులోకి అయితే ఇన్పుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను నా లోగోని తీసుకొని ఈ విధంగా ఇన్పుట్ చేశాను. చూడండి, ఓకే, ఈ విధంగా మనము మన ఇంట్రో వీడియోని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ రైట్ సైడ్ ఆప్షన్స్లో మనము ఇక్కడ చూడండి బ్లెండింగ్లోకి వెళ్ళాలి. బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత మనము మల్టిప్లై అని ఉంటుంది. ఈ మల్టిప్లై ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, నేను ఈ వీడియో అయితే ప్లే చేస్తాను. ఈ విధంగా వచ్చిందనమాట. సో ఈ విధంగా వచ్చి మనకు వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మన వీడియో అయితే రెడీ అయిపోయింది. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ రైట్ సైడ్ మనకి పైన టైం లైన్ కంటే కింది టైం లైన్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అయితే నేను ఈ విధంగా జరుపుతాను అనమాట. సేమ్ పైన కింద ఉన్న టైం లైన్ అయితే సేమ్ ఒకే విధంగా చేశాను. మళ్ళీ ఒకసారి ప్లే చేశాను. చూడండి, నేను ఒక టెంప్లెట్ యూజ్ చేశాను కదా, ఫస్ట్ టెంప్లెట్ ప్లే అవుతుంది. ఆ టెంప్లెట్ ప్లే అయిన తర్వాత మన వీడియో అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా వీడియో అయితే వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ మన ఛానల్ యొక్క పేరు రావాలి, నేమ్ రావాలి కాబట్టి నేను ఛానల్ యొక్క నేమ్ అయితే నేను స్టార్టింగ్లో 6 ఓకే ఇక్కడ నుంచి ఇస్తాను నేను. సో నేమ్ ఇవ్వాలంటే మనం యొక్క లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క ఛానల్ నేమ్ అయితే ఇక్కడ మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనం ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఎంట్రీ చేద్దాం. చూడండి, ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వైట్ ఉంది. దీని కలర్ నేను చేంజ్ చేయడానికి ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్లో కింద కలర్ ఉంది కదా, కలర్ మీద ప్రెస్ చేసి బ్లాక్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్లాక్ తీసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అయితే ఈ విధంగా పెంచి దీన్ని కిందికి ఈ విధంగా తీసుకొచ్చాను అన్నమాట. కొంచెం సైజ్ పెంచుతాను నేను, ఈ విధంగా పెంచాను అనమాట. సో ఈ విధంగా పెంచిన తర్వాత నేను కొంచెం ఫాంట్ అనేది చేంజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఫాంట్ అని ఉంది కదా, ఈ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి మనం. చూడండి, ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫాంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. నేను ఇక్కడ కొన్ని ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు కొన్ని ఆల్రెడీ ఫాంట్స్ అయితే ఉంటాయి. నేను నాకు నచ్చిన ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫాంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ దీని యానిమేషన్ ఉంది కదా, ఇన్ యానిమేషన్, దీని ఇక్కడ ఇన్ యానిమేషన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఏం చేస్తున్నానంటే ఒక లెటర్ బై లెటర్ అని ఉంది కదా, దీని యొక్క సైజ్ అనేది నేను తీసుకున్నాను అన్నమాట. నేను ఈ లెటర్ బై లెటర్ యానిమేషన్ తీసుకొని దీని యొక్క సైజ్ అయితే కొంచెం ఈ విధంగా 2 వరకు ఉంచాను నేను.
చూడండి ఏ విధంగా వస్తుందో వీడియో అయితే. నేను ఈ విధంగా 2 ఉంచాను దీని యొక్క సైజ్ అయితే. ఉంచిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను బ్యాక్ వస్తాను. చూడండి బ్యాక్ వచ్చి వీడియో అయితే ప్లే చేస్తాను. చూడండి ఫస్ట్ నుంచి ఈ విధంగా ఫస్ట్ టెంప్లెట్ ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత మన యొక్క లోగో వీడియో వస్తుంది. ఆ విధంగా మళ్ళీ తర్వాత మనకు టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇంట్రో వీడియో అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా ఇంట్రో వీడియో అయితే కైన్మాస్టర్ యాప్ యూజ్ చేసి క్రియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.